హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు దయచేసి. ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి మనం చర్చిస్తున్నది 9వ అధ్యాయము. సో పోయినసారి మనము 26వ శ్లోకం చర్చించామనుకుంటా, కరెక్టా? 26వ శ్లోకము పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆ ఎస్ శ్లోకం ప్రభు. మనం చర్చించాం. యా, అయితే ఇవాళ మనము ముందుకెళ్దాము. 27వ శ్లోకం ఇవాళ చర్చించబోతున్నాము. సో చదవాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తున్నాను శ్లోకము, అది దయచేసి మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చు. నేను చదువుతాను ప్రభుజీ. ఓకే, ఎస్, గో హెడ్ మాతాజీ. యత్ కరోషి యదత్నాస్మి యత్ పూషి దదాసతి యత్ తపస్సి కౌంతేయ తర్పుషామ దర్శనం. అనువాదము: ఓ కుంతిపుత్ర, నీవు ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతి ఇచ్చినా, ఇది దానం చేసినా, ఏ తపస్సు చేసినా దీనిని నాకు సమర్పణగా చేయవలసిందే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు చదివినందుకు. సో ఈ యొక్క శ్లోకంలో మనం దీనికంటే ముందు ఒకసారి పోయిన శ్లోకం 26వ శ్లోకము, దానికి దీనికి ఒక లింక్ ఉంది, అది తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో పోయిన శ్లోకంలో మీకు అందరికి తెలుసు, భగవంతుడు యాక్చువల్గా శుద్ధ భక్తి గురించి మాట్లాడారు, రైట్? సో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తి భావముతో నాకు పత్రము పుష్పము ఫలము లేకపోతే తోయము ఇదేది అయినా పెడితే నేను అందులో ఉన్నటువంటి భక్తిని స్వీకరిస్తాను అని భగవంతుడు చెప్పారు. యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని చెప్పారు. కానీ అందరూ కూడా ఈ శుద్ధమైనటువంటి స్థాయిలో ఉండలేకపోవచ్చు, కరెక్ట్? సో అటువంటి వాళ్ళు కృష్ణుని ఎలా ఆరాధిస్తారు మరి? అటువంటి వాళ్ళకి ఏం చెప్పారంటే ఈ శ్లోకంలో చెప్పారు ఎలా చేయాలి. సరే, అటువంటి వాళ్ళు బహుశా కృష్ణుడికి డైరెక్ట్గా కేవలం కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం పనిచేయకపోయినా సరే, మీరేం చేసినా అందులో ఆ ఫలితాన్ని కొంచెం నాకు ఇచ్చేయండి అని చెప్తున్నారు, రైట్? సో ఆ విధంగా మీరు చూస్తే ఒక విషయం మనం గమనించాలి ఇక్కడ, అది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్ అయిపోతుంది. మీకు అందరికి స్క్రీన్ కనిపిస్తుందా, టెక్స్ట్ ప్యాడ్? ఎస్ ప్రభుజీ. అయితే ఒకటేంటంటే సకామ భక్తి, రెండవది నిష్కామ భక్తి, ఇంకా మూడవది శుద్ధ భక్తి లేకపోతే కేవల భక్తి అని కూడా అంటారు. సో ఈ 3 రకాల భక్తి ఏదైతే ఉందో అది మనము గమనించడం ఇంపార్టెంట్ అన్నమాట. అయితే సకామ భక్తి అంటే ఏంటంటే ఈ ముగ్గురు కూడా భక్తి అనగానే వాళ్ళు కృష్ణుడు ఆరాధిస్తున్నారు, దర్ ఇస్ నో డౌట్. సో ముగ్గురు కూడా కృష్ణుడు ఉపాసకులే. కానీ సకామ భక్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణుడిని ఆరాధిస్తారు, కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అని నమ్ముతారు, పూర్తి శ్రద్ధ కూడా ఉంది. కానీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు కృష్ణుడిని ఆరాధించేది వారి యొక్క భౌతిక కోరికలు తీర్చుకోవడానికి. సో సాధారణంగా వైదిక
గ్రంథాలలో భౌతిక కోరికలు తీర్చుకోవడానికి అనేక ఉపాసనలు ఉన్నాయి. కరెక్ట్, అనేక యజ్ఞాలు, యాగాలు మనం చదివాం కదా. ఆ, ఆ, 3 వేదాలలో ఉన్నటువంటి కర్మకాండము అదంతా కూడా వాళ్ళు పాటించి ఆ, ఏ విధంగా భౌతిక కోరికలు తీర్చుకుంటారు. సో అందులో జనరల్గా దేవి దేవతల ఆరాధన చేస్తారనమాట. కానీ ఇక్కడ వీళ్ళు సకామ భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భగవంతుడి ఆరాధన చేస్తున్నారు, ఉన్న కృష్ణుడిది ఆరాధన చేస్తున్నారు, కానీ కోరిక భౌతికమైనటువంటిది. సో ఇద్దరు కూడా భౌతిక కోరికలతోనే ఆరాధిస్తున్నారు. ఎవరు? దేవి దేవతలను ఆరాధించేవారు, ఇంకా ఈ సకామ భక్తుడు. కానీ ఇద్దరిలో ఎవరు మేలు? ఎవరైనా చెప్పగలుగుతారా? అన్మ్యూట్ చేయండి. సకామ కర్మ చేసే వాళ్ళు మేలు ప్రభు, సకామ భక్తి చేసేవాళ్ళు. ఓకే, ఎస్. పద్మజ మాతాజీ మీరు చెప్పండి, ఎందుకు సకామ భక్తులు మేలు? మైథిలి మాతాజీ అంటున్నారు సకామ భక్తులు మేలని. అంటే వాళ్ళు కృష్ణుడిని ఆరాధిస్తున్నారు, అట్లీస్ట్ దేవీ దేవతల్ని కాకుండా. దాని ద్వారా కృష్ణుడే ఏమవుతుంది? ఏం బెనిఫిట్ ఉంది? ఎక్స్ట్రా బెనిఫిట్ ఏముంది? దేవి దేవతలు కూడా ఆ కోరిక తీరుస్తున్నారు. అంటే ఎస్. ప్రభుజీ, అంటే దేవీ దేవతల్ని ప్రార్థించినా అది ఓన్లీ అంతవరకే, అంటే ఇంకా భక్తితో కాదు, ఓన్లీ కోరికలతో మాత్రమే పూజిస్తున్నారు అన్నట్టు. ఇక్కడ భక్తి ఉంది, కానీ ఇంకా కొంత లోపం, శుద్ధ భక్తికి చేరుకోకపోవడం వలన ఇంకా కొన్ని భౌతికమైన కోరికలను కూడా వాళ్ళు ఇంకా. ఓకే, ఫైన్, యూఆర్ క్లోజ్. తన్మయి ఎవరు హ్యాండ్ రైస్ చేశారు? నేనే ప్రభుజీ, రమ్య మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. ప్రభుజీ. ఎస్, చెప్పండి. అంటే ఇలా భగవంతుడు ఏంటంటే తనకి భక్తునికి ఏది ముఖ్యమో అదే ఇస్తాడు ప్రభుజీ. తను ఓకే, కోరుకున్న కోరికలు తనకి ఏది సూట్ అవుతుందో అదే ఇస్తారని నేను అనుకుంటున్నాను ప్రభుజీ. ఓకే, మీరు ఇంకా క్లోజ్ వచ్చారు, బట్ ద ఆన్సర్ ఇస్ స్టిల్ నాట్ కంప్లీట్. ఇంకెవరైనా ట్రై కృష్ణ చేస్తారా? ప్రభుజీ, భాగ్యలక్ష్మి గారు చెప్పండి. అంటే ఇప్పుడు దేవి దేవతలకు పూజిస్తేనేమో ఆ, ఆ, కొన్ని కోరికలు తీరుతాయి. ఈ మన శ్రీకృష్ణుని కొలుస్తేనేమో ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు భక్తి చేసి, అనుకుంటున్నాను ప్రభుజీ నేనైతే. కానీ నేను చెప్పినట్టు ఈ సకామ భక్తులు వాళ్ళు భౌతిక కోరికలు తీర్చుకోవడానికి శ్రీకృష్ణుని ఆరాధిస్తున్నారు. మరి వాళ్ళు భగవద్ధామానికి ఎలా వెళ్తారు? ప్రభుజీ అంటే వాళ్ళు అంటే కృష్ణ వాళ్ళకి ఏది కరెక్ట్ ఇస్తారు, కరెక్ట్ కాని ఇవ్వరు కదా. సో అన్నిట్లో కృష్ణుడిని చూసుకుంటారు కదా. కృష్ణుడు నాకు ఇది చేయాలి అనుకున్నాడు కాబట్టి ఆయన చేశాడు. ఇది నాకు జరగలేదు, నేను అడిగాను కానీ ఇవ్వలేదు, బికాస్ కృష్ణకి నాకు వద్దు అనిపించింది, నాకు మంచిది కాదు కాబట్టి ఇవ్వలేదు అని యాక్సెప్టెన్సీ ఉంటుందేమో వాళ్ళలో అనిపిస్తుంది. ఓకే, మరి ఆఖరికి ఆ భౌతిక కోరికలు ఆ ఎలా పోతాయి మరి? ఎందుకంటే భౌతిక కోరికలు ఉంచుకొని ఒక వ్యక్తికి భగవద్ధామంలో ఎంట్రీ లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. అక్కడ ఎంట్రన్స్లోనే స్కానింగ్ జరుగుతుంది. ఆ స్కానింగ్లో పట్టేసుకుంటారు, ఈయనకు భౌతిక కోరికలు ఉన్నాయి సార్, నో ఎంట్రీ, ప్లీజ్ మళ్ళీ వెళ్ళిపోండి, జన్మం ఎత్తండి, కోరికలు తీర్చుకోండి, మళ్ళీ రండి. మళ్ళీ సో ఆ విధంగా భౌతిక కోరికలు, భౌతిక ఆసక్తులు, లేకపోతే ప్రతీకారము, ఏదైనా పెండింగ్ ఖాతా ఉందనుకోండి మనకి భౌతిక జగత్తులో, ఎవరు ఏదో అన్నారు, ఆ వ్యక్తి పట్ల ఇంకా మనకి కొంచెం కోపం ఉంది, వ్యక్తం చేయట్లేదు కానీ మనసులో ఉంది, అది స్కాన్ అయిపోతుంది. ఆ స్కాన్ అయినందువల్ల భగవద్ధామంలో ఎంట్రీ ఉండదు. సో అటువంటి సందర్భంలో ఈ సకామ భక్తులేమో కృష్ణుణ్ణి డైరెక్ట్గా, కృష్ణ నాకు ధనం ఇవ్వండి, నాకు రూపవతి భార్య ఇవ్వండి, ఇటువంటి కోరికలు కోరుకుంటుంటే బహుశా కృష్ణుడు తీర్చొచ్చు, తీర్చకపోవచ్చు, సరే అది వేరే విషయం. కానీ మరి వీళ్ళ ఉద్ధరణ ఎలా జరుగుతుంది అనేది కూడా ప్రశ్న ఇంపార్టెంట్. ఎందుకంటే భౌతిక కోరికలు, ఆ భౌతిక ప్రవృత్తి పోవట్లేదు కదా. అంటే ఈ ప్రపంచంలో బతకాలంటే పాపం అవి కూడా తీరాలనుకుంటారు కదా ప్రభుజీ. ఓకే, అంటే ప్రభుజీ, అంటే ఒక కోరిక ఏదో కొంత కోరిక ఉండొచ్చు, కానీ కృష్ణ భక్తి చేయడం వలన కోరికలు వాళ్ళకి పోతూ ఉంటాయేమో ప్రభుజీ. వాళ్ళకి ఆధ్యాత్మిక వైపుకే ముందుకెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం జరగచ్చు. అంటే స్టార్టింగ్ లో ఉండొచ్చు కోరికలు కృష్ణ భక్తి ఉన్నప్పటికీ, వాళ్ళు ఎలా అయితే కృష్ణ భక్తిలో ఉన్నారు కాబట్టి ఆ కోరికలు ఆటోమేటిక్ గా వాళ్ళకి కొన్ని రోజులకి పోయి శుద్ధ భక్తులుగా మారుతారు అని అనిపిస్తున్నారు ప్రభు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, నైస్, థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనం అర్థం చేసుకుంటాము. యాక్చువల్గా ఎవరైతే భక్తి మార్గంలో వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు శుద్ధ భక్తులు అవుతారు.
స్టార్టింగ్లో అలా ఉన్నారేమో, కరెక్ట్, కానీ ఖచ్చితంగా శుద్ధ భక్తులు అవుతారు. సో సకామ భక్తులు కానివ్వండి, నిష్కామ భక్తులు కానివ్వండి, ఆ, ఎవరైనా కానివ్వండి, కృష్ణుడి దగ్గరికి వచ్చారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక్కరోజు, ఇప్పుడు కాకపోయినా సమయం పట్టొచ్చు, శుద్ధ భక్తులు అవుతారు. ఎందుకంటే వారు సరైన వ్యక్తి దగ్గరకు వచ్చారు. ఫస్ట్ పాయింట్, రైట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు అందరు చెప్పారు ఆల్రెడీ, కృష్ణుడు వాళ్ళకి ఏ కోరిక అయితే వాళ్ళకి భక్తిలో ఎదగడానికి మేలు చేస్తుందో అటువంటి కోరికను తీరుస్తారు. లేకపోతే ఒక కోరికను ఏ విధంగా తీరుస్తారంటే అది వాళ్ళకి భక్తిలో ఎదగడానికి అవసరపడుతుంది, హెల్ప్ చేస్తుంది, ఆ విధంగా తీరుస్తారనమాట, రైట్. సో అలా కృష్ణుడు తన దగ్గరికి వచ్చి ఆశ్రయాన్ని తీసుకున్నటువంటి భక్తులను భగవంతుడు బిజినెస్ డీలింగ్ లాగా చెయ్యరు. దేవి దేవతలు అలా చేస్తారు. బిజినెస్ డీలింగ్ అంటే, సరే నువ్వు వచ్చావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అదంతా నాకు అనవసరం, తపస్సు చేసావు, ఆరాధించావు, వ్రతాలు పాటించావు, తీసుకో నీ వాటా తీసుకో, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇప్పుడు నువ్వేం చేస్తావు, చక్కగా ఉపయోగిస్తావా, నువ్వు నీ జీవితం పాడు చేసుకుంటావా, నాకు అనవసరం, కరెక్టా? ఇది ఎలా అంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఒక చిన్న పిల్లవాడు ఒక సిగరెట్ షాప్కి వెళ్ళి సిగరెట్ అడిగాడు అనుకోండి, చిన్న పిల్లవాడు, ఆ షాప్ ఆయన ఇచ్చేస్తాడు, చూసారా మీరు చాలాసార్లు. ఆయన అనుకోడు ఈయనకు మేలు చేస్తుందా, ఎందుకంటే షాప్ ఆయనకి ఏం కావాలి, తనకు డబ్బు కావాలి, రైట్. అదే చిన్న పిల్లవాడు డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు సిగరెట్ కోసం 5 రూపాయలు ఇవ్వండి డాడీ అని చెప్తే నాన్న చంప పగలగొట్టేస్తాడు, రైట్. ఎందుకంటే నాన్నకి ఆ పుత్రుడి యొక్క యోగక్షేమాల గురించి చాలా చాలా చింతన ఉంటుందన్నమాట, రైట్. సో ఆ విధంగా భగవంతుడు కూడా చూస్తారు, ఈ వీళ్ళరే వచ్చారు భౌతిక కోరికలు, కానీ భగవంతుడు దాన్ని ఎలా తీరుస్తారంటే ఏ విధంగానైతే భక్తులు ఎదగడానికి అది సహాయపడుతుంది, రైట్. సో అది ఇంకోటి ఏంటంటే, పద్మజ మాతాజీ మంచి పాయింట్ చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ కృష్ణ భక్తిలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాద సేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మ నివేదనం, ఈ ప్రాసెస్ ఫాలో చేస్తున్నారు వారు ఆల్రెడీ. సో ఈ ప్రాసెసే శుద్ధీకరణ చేస్తుంది వాళ్ళకి. అందుకని ఈ ప్రాసెస్ చాలా చాలా పవర్ఫుల్. అందుకని భాగవతంలో ఏం చెప్పారు, అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారధీః తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం అని చెప్పారు. అకామః సర్వకామోవా, అకామ అంటే ఎటువంటి కోరిక లేనివాడైనప్పటికీ, సర్వకామోవా చాలా చాలా కోరికలు ఉన్నప్పటికీ, ఎవరైనా కానివ్వండి, దయచేసి కృష్ణుని ఆరాధించండి ఏదో ఒక రకంగా. ఏనకేన ప్రకారేణ మనః కృష్ణ నివేశయ, ఏదో ఒక రకంగా మన మనసుని, మన చైతన్యాన్ని కృష్ణుడి వైపు తీసుకెళ్తే అది చాలా చాలా మేలు చేస్తుంది, రైట్. ఇప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్ ధ్రువ మహారాజు. సో ధ్రువ మహారాజు స్టార్టింగ్లో ఎప్పుడైతే ఆరాధించారో, తను సకామ భక్తుడా, నిష్కామ భక్తుడా, లేకపోతే శుద్ధ భక్తుడా, ఈ మూడింట్లో ఎవరు ధ్రువ మహారాజు చెప్తారా స్టార్టింగ్లో? ఎస్ పద్మజ మాతాజీ మీరు చెప్పండి, మీ వాయిస్ రావట్లేదు. సకామ భక్తి, ఎందుకంటే రాజ్యం కావాలని కోరుకున్నారు కదా ఫస్ట్. కరెక్ట్. సో అది భౌతికమైన కోరిక, స్వార్థమైన కోరిక, కరెక్టా? సో ఆ విధంగా తను సకామ భక్తి స్టార్టింగ్ లో చేశాడు, కానీ భగవంతుడు ఏ విధంగా తీర్చారు దాన్ని, తను శుద్ధ భక్తుడైపోయాడు, రైట్. సో అందుకనే ఇది తెలుసుకోవడం కూడా అవసరము. భక్తి మార్గంలో కూడా అనేక లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అందరూ భక్తులు ఒకే స్థాయిలో లేరు, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ 3 కేటగిరీస్ అర్థం చేసుకోవాలి. సో ఈ పత్రం పుష్పం ఫలం తోయం ఏదైతే ఉందో, పోయినసారి మనం చూసినటువంటిది, అది శుద్ధ భక్తి. కానీ అందరూ ఆ శుద్ధ భక్తి చేయలేదు కాబట్టి భగవంతుడు ఈ శ్లోకంలో యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం, ఈ శ్లోకంలో ఒక కొత్త విషయం చెప్పారు. ఏంటనేదంటే, సరే మీరు ఆ శుద్ధ భావముతో నాకు పత్రం పుష్పం ఫలంతో ఏం పెట్టకపోయినా మీరు చేసేదేదో చెయ్యండి, కానీ దాని ఫలితాన్ని నాకు కొంచెం ఇవ్వండి, నాతో కనెక్ట్ చేయండి. ఆ విధంగా భగవంతుడు హింట్ చేశారనమాట. వాట్ ఎవర్ యూ ఈట్, వాట్ ఎవర్ యూ డూ, దాని అర్థం ఏంటి, ఏదైతే చేస్తున్నారో సరే చేయండి. పెద్ద బిజినెస్ మ్యానా మీరు, సరే బిజినెస్ చేయండి, కానీ దాన్ని నాతో ఎలా కనెక్ట్ చేస్తారు, ఆ బిజినెస్లో వచ్చిన కొంచెం సంపాదన నా సేవలో పెట్టండి, కరెక్టా? సో ఆ విధంగా
ఈ 3 లెవెల్స్ భక్తి ఏదైతే ఉందో ఇప్పుడు మనం చక్కగా అర్థం చేసుకుంటాము. ఫస్ట్ ఏంటి? సకామ భక్తి. గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో రాబోతుంది. సో ప్లీజ్ డోంట్ టెల్ ప్రభుజీ మీరు ఎప్పుడు చెప్పారు నాకు గుర్తులేదు అని. రైట్. సో సకామ భక్తి ఏంటంటే ఎవరైతే భౌతిక కోరికల కోసము కృష్ణుని ఆరాధిస్తున్నారో వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారు. వాళ్ళు హరికథ కూడా వినొచ్చు, వాళ్ళు జపం కూడా చేయొచ్చు, జపం చేస్తున్నారు, శ్రవణం కీర్తనం చేస్తున్నారు. కానీ కోరిక ఏమో భౌతికమైనటువంటిది, ఉద్దేశం భౌతికము. నిష్కామ అంటే ఏంటంటే ఈ నిష్కామ భక్తులు ఈ సకామ కంటే బెటర్. ఎలా? నిష్కామ భక్తులు వాళ్ళు వారి కార్యాన్ని వారి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం చేస్తారు. ఓకే, కానీ ఫలితాన్ని కృష్ణుడి కోసం అర్పించడానికి మాత్రమే చేస్తారు. రెండింట్లో చాలా తేడా ఉంది. సకామలో నువ్వు ఏం కావాలి? ఫలితం నాకు నా పాకెట్లో కావాలి. నిష్కామలో నాకు ఫలితం వద్దు, కేవలం కృష్ణుడికే ఆ ఫలితం చెందుతుంది. ఆ విధంగా చేస్తారు. అర్థమైందా మీకు రెండింటికి తేడా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇక్కడ? ఓకే, ఇప్పుడు మూడవది ఏదైతే ఉందో అది శుద్ధ భక్తి. ఇప్పుడు ఎవరైనా నిష్కామ భక్తి ఇంకా శుద్ధ భక్తికి తేడా చెప్పగలుగుతారా? గెస్ చేయండి. చిన్న తేడా ఉంది దాంట్లో. నిష్కామ భక్తి శుద్ధ భక్తి లాగా అనిపిస్తుంది కదా, మరి శుద్ధ భక్తి ఏంటి? తేడా ఏంటి? భక్తి అంటే చేస్తారు ప్రభుజీ తను ప్రభుజీ, బట్ ఏమీ కోరికలు ఆశించరు ఉన్నాయి కదా. ప్రభుజీ. ఓకే, 1 minute, 1 by 1. అనంత లక్ష్మి మాతాజీ, గో హెడ్. భక్తి చేస్తారు ప్రభుజీ, బట్ ఏమీ ఆశించరు, ఏమీ కోరుకోరు. ఏది ఇచ్చినా కృష్ణుడి ప్రసాదమే అని స్వీకరిస్తారు ఏదైనా కానీ. అదే నిష్కామ భక్తి. దట్ ఈస్ వాట్ నిష్కామ భక్తి ఇస్, రైట్? వాళ్ళు స్వయం కోసం ఏది ఆశించట్లేదు, వాళ్ళు పూర్తిగా అంటే ఫలితాన్ని మీరు కృష్ణుడికి ఇస్తున్నారు. వర్ణ వర్ణాశ్రయాన్ని బట్టి చేస్తారన్నారు కదా ప్రభుజీ. ఇందులో వర్ణాశ్రయాన్ని కాదు, ఏది చేసినా వాళ్ళు కృష్ణుడు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అని చేస్తారు, వాళ్ళ ఏది? సొంత థర్డా? కాకుండా. థర్డా? థర్డ్. వెరీ గుడ్, యూ గాట్ ఇట్ రైట్ మాతాజీ. నైస్. సో హరే కృష్ణ నిష్కామ ప్రభుజీ. నిష్కామ ఇంకా శుద్ధ భక్తిలో ఎలా ఉందంటే, నిష్కామ అంటే ఒక వ్యక్తికి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం పని చేయడం అంటే ఏంటంటే అందరికీ ఒక మనోభావం ఉంటుంది, కరెక్టా? ఒక క్షత్రియుడు లాగా ప్రవర్తిస్తాడు, రైట్? ఒక బ్రాహ్మణుడు లాగా ప్రవర్తిస్తాడు. ఆ మనోభావాన్ని వాళ్ళు దాన్ని సప్రెస్ చేయకుండా వాళ్ళు చేసే కార్యాలు, వాళ్ళ ప్రవృత్తిని బట్టి వాళ్ళ కార్యాలు చేసి ఆ యొక్క ఫలితాన్ని పూర్తిగా కృష్ణుడికి అర్పిస్తారు. కానీ శుద్ధ భక్తి అంటే ఏంటంటే ఇది చాలా హై లెవెల్. ఇందులో వాళ్ళకి ఎటువంటి ప్రవృత్తి ఉంది, నాకు ఏది కంఫర్టబుల్గా ఉంటుంది చేస్తే అని కాదు. కృష్ణుడు ఏమనుకుంటున్నారు, నేను ఏం చేస్తే కృష్ణుడికి నచ్చుతుంది, ఆ లెవెల్లో వాళ్ళు ఆలోచిస్తారు. రెండింటికి చాలా తేడా ఉంది. తేడా చిన్నదే కానీ చాలా ముఖ్యమైనటువంటి తేడా. సో ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది భక్తులు ఉండొచ్చు, వాళ్ళు మంచిగా జపం చేస్తున్నారు, ఇంకా హరికథ వింటున్నారు, అంతా కూడా చేస్తున్నారు. ఇంకా వారు ఏం చేస్తారంటే ఎప్పుడెప్పుడు వాళ్ళకు ఒక బిజినెస్ ఉంది, లేకపోతే ఏదైనా ఉంది, అది చేసి దాంట్లో ఒక ఫలితం, ఒక భాగము కృష్ణుడికి అర్పిస్తారు, రైట్? కృష్ణుడి సేవ కోసం ఇస్తున్నారు వాళ్ళు. సో అట్ వన్ లెవెల్ ఇట్ కెన్ బి నిష్కామ, రైట్? కానీ ఆయన బిజినెస్ మ్యాన్, రైట్? సో బిజినెస్ మ్యాన్ ఏం చేస్తున్నాడు, తన శాలరీ, తనకు బిజినెస్ ప్రాఫిట్లో ఒక 40% కృష్ణుడికి ఇచ్చేస్తున్నారు, రైట్? ఇంకా మిగతాది కూడా కేవలం కుటుంబాన్ని పోషించడానికి పెట్టుకున్నాడు, అంతే, ఇంకేం లేదు. సో కేవలం తన ఒక్క రూపాయి కూడా తన కోసం ఆశించట్లేదు. తను మొత్తం హరే కృష్ణ ట్రేడర్స్ అని పేరు పెట్టుకున్నాడు, ఇంకా పూర్తిగా కృష్ణుడి కోసమే పనిచేస్తున్నాడు. సో నిష్కామ భక్తుడు తను. కానీ ఈ భక్తుడిని ఒకసారి మందిరానికి పిలిచి, ప్రభుజీ మీరు ఒక చిన్న సేవ ఉంది, మనము ప్రసాదం సర్వింగ్ చేయాలి, దాని తర్వాత వైండప్ చేసి గిన్నెలు తోమాలి, ఇదంతా అంటే అది మాత్రం నేను చేయలేను ప్రభుజీ, అది మనకు జమాయించదు, సూట్ అవ్వదు. మీకు ఎంత డొనేషన్ కావాలో చెప్పండి ప్రభుజీ, మీకు 2 lakh rupees 3 lakh rupees ఇచ్చేస్తాను, కానీ మందిరానికి వచ్చి అక్కడ గిన్నెలు తోమడం, సేవ చేయడం, ఇదంతా కూడా నాకు జమాయించదు, ఇంకా నాకు టైం కూడా లేదు, నేను బిజినెస్ మ్యాన్ని కదా, రైట్? సో ఇటువంటి ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇది నిష్కామ భక్తియా శుద్ధ భక్తియా? ఎవరు చెప్తారు? నిష్కామ భక్తి ప్రభుజీ. నిష్కామ భక్తి ఎందుకంటే తనకి తను చేసే కార్యం తర్వాత ఫలితాల పట్ల ఆసక్తి లేదు,
ఫలితం కృష్ణుడి కోసం పూర్తిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ తన ప్రవృత్తిని త్యాగం చేయడానికి సిద్ధంగా లేడనమాట. నేను బిజినెస్ మ్యాన్ని, టైం లేదు, కరెక్ట్. ఎంత బిజినెస్ మ్యాన్ అయినా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిజినెస్ మ్యాన్ కొడుకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అనుకోండి, అక్కడ కూర్చుంటాడా లేదా ఐసీయూ దగ్గర, అన్ని బిజినెస్ మీటింగ్స్ క్యాన్సిల్ చేసి? అప్పుడు టైం వస్తుంది కదా, రైట్? సో ఆ విధంగా ఎంత ఏదైనా కానివ్వండి, ప్రయారిటీని బట్టి ఒక వ్యక్తి ప్రవృత్తి మార్చొచ్చు, కానీ ఎప్పుడెప్పుడు ఆ ప్రవృత్తి మార్చడం డిఫికల్ట్. సో అందుకనే అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి ఫోకస్ ఏముంటుందంటే, సరే మనం చేసిన దాంట్లో ఒక భాగం కృష్ణుడికి ఇచ్చేద్దాం. సో ఆ విధంగా నిష్కామ భక్తి కూడా చాలా ఉన్నతమైనటువంటిది. కానీ శుద్ధ భక్తి ఏంటంటే, ఇదే బిజినెస్ మ్యాన్ని ఒకవేళ మీరు ఫోన్ చేసి చెప్పారనుకోండి, జన్మాష్టమి రాబోతుంది, ఒక సేవ ఉందండి, వెనకాల చప్పన్ బోగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ప్యాకింగ్ చేయాలి, రబ్బర్తో ఇలా చుట్టాలి, డబ్బాలో వేయాలి, అది మోసి అక్కడ టెంపోలో పెట్టాలి, దాని 500 ప్యాకెట్లు ఉన్నాయి ప్రభుజీ, వస్తారా మీరు? వెంటనే తను అన్ని బిజినెస్ మీటింగ్లు క్యాన్సిల్ చేసి వస్తాడు. అంటే ఒక బిజినెస్ ప్రవృత్తి ఉన్నప్పటికీ, తను ఇలా చిటికే కొడితే 10 మంది పనిచేసేటటువంటి ప్రవృత్తి ఉన్నప్పటికీ, తను ఒక చిన్న సేవని స్వీకరించి, చిన్న సేవ అంటే సామాజికంగా చిన్న సేవ, రైట్? భగవంతుడి సేవలు ఏది కూడా చిన్న పెద్ద కాదు, కానీ సమాజం దృష్టిలో ప్యాకింగ్ చేయడం ఏంటి చిన్న సేవ? పెద్దది ఇవ్వండి, నాకు మైక్ తీసుకుని అందరి ముందు మాట్లాడతాను, రైట్? అది పెద్దది. సో ఇటువంటి కార్నర్లో కూర్చొని ప్యాకింగ్ సేవ కూడా చేశాడు అనుకోండి ఆ బిజినెస్ మ్యాన్, అప్పుడు తను చూయించేది శుద్ధ భక్తి. ఎందుకంటే ఇందులో తన ప్రవృత్తిని పక్కన పెట్టి కృష్ణుడికి ఏం అవసరమో, కృష్ణుడికి ఏం నచ్చుతుందో అది చేస్తున్నాడు ఈయన. సో రెండింటిలో చాలా చాలా తేడా ఉంది. ఓకే, సో ఈ ఉదాహరణ చెప్పాను క్లారిఫికేషన్ ఇవ్వడానికి. సో మైథిలి మాతాజీ మీరు హ్యాండ్ రైస్ చేశారు, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరణ. హరే కృష్ణ. ప్రభుజీ, నిష్కామ భక్తి అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకేం అనిపించింది అంటే, కంఫర్ట్ జోన్ లో ఉండి భక్తి చేయడం నిష్కామ భక్తి, కంఫర్ట్ జోన్ లో నుంచి బయటికి వచ్చి చేయడం శుద్ధ భక్తి, అలా అనుకోవచ్చా ప్రభుజీ? దాన్ని ఒక లెవెల్లో అనుకోవచ్చు, ఇంకో లెవెల్లో అనుకోరాదు కూడా, చెప్తాను ఎందుకనేది. ఓకేనా? చూడండి, నిష్కామ భక్తుడు ప్రతిసారి కంఫర్ట్ జోన్లో ఉంటాడని రూల్ ఏం లేదు. ఎప్పుడెప్పుడు నిష్కామ భక్తులు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కూడా కృష్ణుడి కోసం మందిరం కట్టాలి, ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఇంకా నేను ఇప్పుడు చేసే బిజినెస్లో నాకు మంత్లీ నేను ఎంత ఇవ్వగలుగుతున్నాను? ఒక 3 lakhs ఇవ్వగలుగుతున్నాను. నాకు ఎంత కావాలి? 15 lakh rupees కావాలి. సరే, నేను కష్టపడి ఇంకా బిజినెస్ పెంచుతాను. ఎందుకు? ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఆ ఎక్కువ ప్రాఫిట్తో తొందరగా మందిరాన్ని కట్టేయచ్చు. సో ఈ కేసులో తన ప్రవృత్తిని అలాగే ఉంచాడు, కానీ తన ప్రవృత్తిలోనే తను కంఫర్ట్ నుంచి కొంచెం బయటకు వచ్చాడు. సో స్ట్రెచ్ చేశాడు అనమాట. ఎందుకంటే ఒక బిజినెస్ని 3 lakh నుండి 10 lakhs తీసుకెళ్ళాలంటే చాలా స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది, రైట్? సో ఆ విధంగా స్ట్రెచ్ చేసి, కంఫర్ట్ జోన్ నుంచి స్ట్రెచ్ అయ్యి తను బయటకు వచ్చి కృష్ణుడికి అర్పించడానికి తను చేశాడు. సో ఈ విధంగా అందరూ నిష్కామ భక్తులు కంఫర్ట్ జోన్లో ఉంటారు అని కాదు. సెకండ్ జోన్, నిష్కామ భక్తి అంటే అదేదో స్వార్థం అని కూడా కాదు, అలా కూడా చెప్పరాదు. ఎందుకంటే సాధారణంగా మీరు చూస్తే, ఎప్పటిదాకైతే మనకి భౌతిక శరీరం ఉంటుందో మనకు కొన్ని ప్రవృత్తులు ఈజీగా పోవు. ఈ విషయం మనం అందరం ఒప్పుకోవాలి ఫస్ట్. కొంతమందికి బ్రాహ్మణ ప్రవృత్తి ఉంటుంది, కొంతమందికి క్షత్రియ ప్రవృత్తి. ఇప్పుడు భీముడు ఉన్నాడు, సో భీముడి దగ్గర ఆ క్షత్రియ ప్రవృత్తి చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు పంచపాండవులలో అందరూ పాండవులని శుద్ధ భక్తులు అని చెప్పారు శాస్త్రాల్లో, చూడండి. కానీ భీముడి దగ్గర ఒక రకమైనటువంటి ప్రవృత్తి ఉంది, రైట్? ఏంటది? కొంచెం అగ్రెసివ్ నేచర్, అంటే కోపం స్వభావం కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. అదే యుధిష్ఠిర్ మహారాజ్ది ఆపోజిట్ స్వభావం పూర్తిగా. నన్ను తొక్కేయండి పర్వాలేదు అంటాడు ఆయన, అటువంటి స్వభావం. చాలా బ్యాలెన్స్ స్వభావం ఎవరిది? అర్జునుడిది, రైట్? ఎక్కడైతే తొక్కేయండి అనాలనో అక్కడ అంటాడు, ఎక్కడైతే కోపం చూపించాలనో అక్కడ చూపిస్తాడు. సో ఆ విధంగా ప్రవృత్తులు కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు. కానీ పంచపాండవుల కేసులో వాళ్ళు శుద్ధ భక్తులు ఎందుకు అనంటే, వాళ్ళకు అవసరపడినప్పుడు వాళ్ళు ఏ లెవెల్కైనా వెళ్ళి కృష్ణుడి సంతృప్తి కోసం వాళ్ళు పనిచేస్తారనమాట. బట్ నిష్కామ భక్తులు జనరల్గా రిజర్వ్డ్గా ఉంటారు, వారి వర్ణాశ్రమం ప్రకారమే పనిచేసి, ఇందులో నేను కృష్ణుడికి రిజల్ట్ని అర్పిస్తాను, నేను పనిచేసేది ఎవరి కోసమో కృష్ణుడి కోసమే పనిచేస్తున్నాను, ఆ విధంగా ఉంటుందన్నమాట. సో నిష్కామ భక్తి ఇంకా శుద్ధ భక్తిలో ట్రాన్సిషన్ చాలా చిన్న ట్రాన్సిషన్ ఉంది, అంత పెద్ద, ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ డిఫరెన్స్, రైట్? సో ఈ శ్లోకం ఏదైతే ఉందో, యత్ కరోషి యదశ్నాసి, ఇది నిష్కామ ఇంకా శుద్ధ భక్తి మధ్యలో వస్తుంది, రైట్? దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ గివెన్. దాని అర్థం ఏంటి? ఎందుకంటే ఈ శ్లోకంలో మీరు చూడండి,
ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఇట్ అగైన్. యత్కరోషి యదశ్నాసి. ఓ కుంతిపుత్ర, నీవు ఏది చేసినా, ఏది భుజించినా అంటే ఏది తిన్నా, ఆ, ఏది ఆహుతి ఇచ్చినా, రైట్, ఏది ఆఫర్ చేసినా, ఏది దానం చేసినా, ఏ తపస్య చేసినా దాన్ని నాకు సమర్పణగా చెయ్యి. సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఒక లెవెల్లో ఇందులో నిష్కామ కనిపిస్తుంది. కరెక్టా? ఎందుకంటే మీరు ఏది చేసినా చెయ్యండి, కానీ నా కోసం చేయండి. అట్ ద సేమ్ టైం లాస్ట్ లైన్ నాకు సమర్పణంగా చెయ్యండి అని అన్నప్పుడు అందులో కొంచెం శుద్ధ ఎలిమెంట్ కూడా వస్తుంది. నా సమర్పణ అంటే ఉద్దేశం మారాలి. ఉద్దేశం ఏంటంటే ఇది నేను చేసేది కృష్ణుడి సంతృప్తి కోసం. దాని అర్థం ఏంటంటే రేపు కృష్ణుడి సంతృప్తి కోసము నేను ఒక చీపురు తీసుకొని పూర్తిగా ఊడ్చేయాలంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ఒక్కసారి సమర్పణ భావం వస్తే, నాకు సమర్పణ కోసం చెయ్యండి అని అంటే సమర్పణ భావం వస్తే ఒకవేళ సరే ఇది కృష్ణుడికి నచ్చుతుంది, నేను చేయాలి, రేపు వేరే అవసరాలు వచ్చినా కానీ ఆ వ్యక్తి అలా చేసే అవకాశం ఉంటుంది. సో అందుకనే దిస్ ఇస్ స్లైట్లీ బిట్వీన్ నిష్కామ అండ్ శుద్ధ. ఓకే, సో ఆ శ్లోకం ఇక్కడ చెప్పారు. వేరాస్ పత్రం పుష్పం మీరు చూస్తే అది కంప్లీట్ శుద్ధ భక్తి. దట్స్ ఇట్.